స్వాగతం పలికే ఏకైక బార్. నమస్కారం, రండి. ఇలా చూడు రాజా, పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి ఏ లోటు రాకూడదు. నువ్వేం దిగులు పడకు, వచ్చే వాళ్ళందరికీ భోజనాల దగ్గర నుంచి డ్రింక్స్ వరకు అన్ని సిద్ధం చేసి పెట్టారు. జానకి ఏంటి ఇంకా రాలేదు? ఏమండి, బ్యూటీషియన్ తనకి సూపర్ గా మేకప్ వేస్తోంది. పెళ్లి కూతురు అందంగా మహాలక్ష్మిలా ఉండాలి కదా, తొందరపడితే ఎలా? అది కాదు అత్తయ్య. తను తన ఫ్రెండ్స్ తో కరెక్ట్ టైం కి అందంగా వచ్చేస్తుంది. ఇదేనా నీ సర్ప్రైజ్? ఇంతకు మించి ఉంది, కానీ ఇప్పుడు ఇది చాలు. సూపర్ కదా? సూపరే, కానీ నా సర్ప్రైజ్ బెటర్. దాట్ ఐ నో. సినిమా నిన్ను తరవేయడంతో సస్పెన్స్ మీద సస్పెన్స్ తో 3 days తర్వాతే కదా నాతో చెప్పావు. అవును, నీకలా తెలిసిన మ్యారేజ్ అని ఇన్స్టాలో కూడా ఎప్పుడే కదా పెట్టాను. ఇది న్యూస్ అమ్మా, ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అయినో. అయ్యో స్వామి. ఎనీవే, ఐఎమ్ హ్యాపీ. అది సరే, ఇక్కడ ఒంటరిగా నుంచి ఏం ఆలోచిస్తున్నావు? అదా, అబౌట్ యు నో ద లాంగ్ బ్రిడ్జ్. అవును. అక్కడి నుంచి దూకి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఏ బేబీ ఫర్ బియర్. చేతుల్లో బియర్ బాటిల్, సూసైడ్ ఫీలింగ్. ఎక్కడో ఏదో. అవును, నీ నిజమైన పేరు జానకియా? అవును. ఇది ఇప్పుడు ఎందుకు అడిగావు? జస్ట్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి చదువుకునేది నాతో పాటు, తన పేరు జానకి. లవరా? నోను, అప్పుడప్పుడు జ్ఞాపకాల్లో కార్ వైపర్ మాదిరి. ఆ తర్వాత ఎప్పుడు చూడలేదా? చూడలేదా అంటే చూడలేదు, ఆ అవసరం రాలేదు. మరెందుకు నీ ఉన్నట్టుండే తన జ్ఞాపకం? కొంతమంది అంతేగా, కారణమే లేకుండా లోపలికి వచ్చి తిష్ట వేస్తారు. ఎందుకు ఏంటంటే ఏం చెప్తాం? నచ్చని వాళ్ళని ఎందుకు ఇంకా లోపలే ఉంచుకున్నావు? తీసి పడే, సింపుల్. తీసి పారేద్దాం అనుకునే లోపలే ఇంకా వచ్చి స్ట్రాంగ్ గా తిష్ట వేస్తున్నారు. అది డబుల్ స్ట్రాంగ్ గా. సరే, అదంతా మర్చిపోయి నా పాత హీరోలా రా. ఛే, హెయిర్ స్టైల్ మొత్తం పాడు చేసేసింది. పెద్ద అడ్వైస్ ఇవ్వడానికి వచ్చింది. రండి బాబు, రండి. వావ్, పెళ్లి కొడుకు హెయిర్ మజిల్ బాగా డెవలప్ చేశాడుగా, అదిరిపోయాడు. కంగ్రాట్స్. హే, ఒక్క సెల్ఫీ. చూపి చూపి. సో క్యూట్, సూపర్ గా ఉంది. హాయ్, హే మజిల్ మ్యాన్, హాయ్. చెయ్యి ఇవ్వండి. లక్కీ మ్యాన్. గట్టి ఉన్నాడు. మీ ఇద్దరికి ఒక అడ్వైస్, బ్రైడ్ అండ్ గ్రూమ్ కి. చూస్తున్న క్షణాల్లోనే మారిపోయేదే జీవితం. దాన్ని అర్థం చేసుకుని హ్యాపీగా ముందుకెళ్తే లైఫ్ సూపర్ గా ఉంటుంది. వావ్. ఏం మాట్లాడుకుంటున్నారు? బీ హ్యాపీ, నో గ్యాప్. ఫోటో దివా. నువ్వు ఇట్రా, నువ్వు ఇట్లా, లెఫ్ట్ రైట్ రైట్.
డబ్బు లెక్క పెట్టామా? రాబాలా? నేను అడ్వైజ్ ఇస్తున్నానని తప్పుగా అనుకోకండి. ఏదో మందేసి జాలీగా తిరగడం కాదు లైఫ్ అంటే. అమ్మాయి పెళ్ళి, జాగ్రత్తగా ఉండాలి, ఏ లోటు రానివ్వకండి. ఎవరండి? ఏంటత్తా? చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా. ఎవరి గురించి అంటున్నావు? బామ్మ నీ పెళ్ళి ఫ్రెండ్ కోసం గురించే. నువ్వు తినేకయ్యా. అవునవును, సూపర్ స్మార్ట్. ఏంటండి ఇతను ఇంకో మీతో అంటున్నాడు? అర్థమైందా? అతనెలా నీకు ఫ్రెండ్ అయ్యాడు? అది ఆ రోజే చెప్పాను కదా, నాతో కలిసి డాన్స్ చేశాడని. అంతేనా? గునా, హాయ్, అంతా ఓకేనా? ఆ? ఆ, ఆ, ఆ. ఏమండి ఉదయం ముహూర్తానికి ఏం మాట్లాడకండి, ఇంకేం మాట్లాడకండి. ఏంపా? ఎనీ ప్రాబ్లం బార్లో ఉంటాను, పిలవండి. ఎంజాయ్. ఏంది రాజీ? చూడు బిగ్ బ్రో, నీ బాడీ నువ్వు సైడ్కి పార్క్ చేస్తే స్ట్రైట్ గా బార్కి వెళ్ళిపోతాను. నా క్లాస్మేట్స్ వెయిటింగ్. నా బుజ్జి కొండ. మీకేదన్నా ప్రాబ్లం అయితే నేను బార్లోనే ఉంటాను. యూ కెన్ కాల్ మీ. ఉప్మా ఫ్యామిలీ లాగా మజిల్ ఫ్యామిలీ. ఎంత మందు కొట్టినా సరే నాకు అనుమానం వస్తూనే ఉందిరా. మనం ఈ చోటుకి ఎలా వచ్చాము అని. మీకు ఆ డౌట్ ఉంది కదా? ఆ డౌటే కదా ముందు నుంచి నాకు ఉంది. ఏయ్, డౌట్ గిౌట్ అని ఏంట్రా? వచ్చిన పని చూడండి రా. అల్లుడు, నాకొక చిన్న డౌట్. ఏంటి ఏంటి? ఈ మామ మందుకి బన్స్ అయ్యాడేమో డౌట్. నేను ఆపలేకపోతున్నా. ముందు దీన్ని ఆపు. రే మావా, మందు కొట్టడం ఆపాలంటే ముందు బానిస అవ్వాలి. విప్లవం మొదలయ్యేదే బానిసత్వం వల్ల అని చరిత్ర చెప్తుందిగా. కరెక్ట్ రూట్ లో వెళ్తున్నావు మావా, గో హెడ్. అయితే ఈ మామకి ఇంకో కోట చెప్పు. బానిసత్వం, విప్లవం, చరిత్ర అనక ఇంకా కోటర్ ఎందుకు? ఫుల్లే వేసేయ్. మామకి ఒక ఫుల్. One, two. వీరమణి. వాచ్ లేదు, అటు వెళ్ళి అడుక్కో. నేను వీరమణిని. నేను బాలసుబ్రహ్మణ్యం. అయ్యయ్యో. ఈ దేవుడు ముందు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. భూమి ఖాళీగా ఉందని మనిషిని తీసుకొచ్చి పడేశాడు. ఈ మనుషులు ఊరికే ఉండకుండా తలకో దేవుడిని సృష్టించుకొని గొడవలు పడుతున్నారు. దేవుడికున్న మనశ్శాంతే పోయింది. ప్రశాంతంగా నిద్రపోవడానికే ఈ మందునిచ్చాడు. Cheers. నాకు ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే, అంత బిజీగా ఉన్న దేవుడు ఎలా ఈ పోరాటాన్ని సృష్టించాడు? అన్నా, నీకు పోరాటం చేయడం వచ్చా? రేయ్, ఏంటన్నా ప్రపంచాన్ని చదివేం లాభం అన్న? పోరాటం చేయడం రాని లైఫ్ అదొక లైఫా? నాకు పరోటాలు చేయడం తెలియదు, కానీ మనుషులను కొట్టడం తెలుసు. సేమ్ బ్లడ్. కానీ నా బ్లడ్ కొంచెం వేడిగా ఉంటుంది. ఏమండి? ఏయ్, పోవే ఇక్కడి నుంచి. మకారంటే ఈడే కింగ్ కింగ్ కింగ్. బట్ బీపీ చెక్ చేయించుకోండి. డోంట్ వరీ బ్రదర్. స్టీల్ బాడీ, కిలో ఎంత ఉంటుందో. చాంగ్ చా చా చాంగ్. ఇంకో రౌండ్ వేస్తావా? మందు మగువ రెండు వెరీ డేంజర్. లైట్ గా తాగితే చిన్న కిక్ ఇస్తుంది, అదే ఓవర్ అయితే తలకెక్కుతుంది. వెరీ డేంజర్. వైలెన్స్ వైలెన్స్. యు లైక్ వైలెన్స్? రేయ్, తరతరాలుగా గొడవలు రేపే వీర పారంపర్యం రమ్మాది. ఏంటి వీర పారంపర్యం, వంశ పారంపర్యం? ఈ మగాడు చూడండి. ఏంటి నా కుక్క కరిచిన వాళ్ళు మురిగి వెళ్తున్నాడు? ఏమన్నయ్యా, ఏట్లో దూకి చావాలనుకునేవాడినేగా మనం లేపేయాలనుకున్నాం. రేయ్, వాడు మన చేతుల్లో చావాల్సిన వాడురా. అంటే ఇదన్నమాట నీ ప్రాబ్లం. లూస్ అంటారా నువ్వు?
నీకు ఈత బాగా వచ్చు కదా, మరైతే ఎందుకు ఈట్లో దూకి చావాలనుకున్నావు? చావడానికి ఇంకా ఎన్నో దారులు ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి ట్రై చేసి ఉండొచ్చుగా. మర్చిపోయాను.